ओं नमो वेंकटेशाय। श्रुत्यंगनाकचभरांतरराजमान सिंधूररेणुमिलनाधिवभक्तवृत्सु वासातिरेकवशतः किल जातरागौ भद्राद्रिरामचरणौ शरणं प्रपद्ये। అనంత వేదములు అనంతకాలం వరకు స్తుతించిన తరగని మహిమలు కలిగినవాడు, తన భక్తుల హృదయ గుహలో నివసించడానికి చాలా ఇష్టపడేవాడు. అలా ఇష్టపడుతూ తన సంతోషాన్ని తన ముఖ వికాసం చేత తెలియబరిచేవాడైన శ్రీరామునికి, తద్రూపాంతరభూతుడైన శ్రీనివాస పరబ్రహ్మకు నమస్కరించుకుంటూ ఆ స్వామి యొక్క దయా విశేషం చేత ప్రతిరోజు మనం అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం అన్ని మంత్రములు ఇందే ఆవహించును అనే ఒక దివ్య సంకీర్తన పురస్సరంగా ప్రారంభించుకుందాం. ఈ సంకీర్తన కార్యక్రమాన్ని శ్రీమతి డాక్టర్ విజయలక్ష్మి గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందంతో సహా నిర్వహిస్తారు. ఈ సంకీర్తన కార్యక్రమం తదుపరి మనం ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అన్ని మంత్రములు ఇందే ఆవహించను, అన్ని మంత్రములు ఇందే ఆవహించను. వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించను. వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించను. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. కోరే విభీషణుడు చేకోని రామ మంత్రము, కోరే విభీషణుడు చేకోని రామ మంత్రము. వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము, వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము, వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇందే ఆవహించను. వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించను. రంగకు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే, అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు. రంగకు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే, అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు. ముంగిట విష్ణు మంత్రము మోగే సుకుడు పఠించే, ముంగిట విష్ణు మంత్రము మోగే సుకుడు పఠించే. వింగడమైన గుణప్పే వెంకటేశు మంత్రము, వింగడమైన గుణప్పే వెంకటేశు మంత్రము.
అన్ని మంత్రములు ఇందే ఆవహించును వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించును పరబ్రహ్మ మంత్రము ఇన్ని మంత్రములకెల్ల ఇందిరానాథుడే గురి పన్నినదిదియే పరబ్రహ్మ మంత్రము నన్ను గావగలిగపో నాకు గురుడియగాను నన్ను గావగలిగపో నాకు గురుడియగాను వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించును వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించును అన్ని మంత్రములు ఇందే ఆవహించును అన్ని మంత్రములు ఇందే ఆవహించును ఆ పరమాత్మ యొక్క మాహాత్మ్యము అతని నామాల్లోనే ఉన్నది. ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదం యోహవై నారాయణస్య అష్టాక్షరం పదమధ్యేతి. ఎవరైతే ఆ పరమాత్మ యొక్క నామాన్ని జపిస్తారో అందులోనూ కూడా కృష్ణపదం ఉంది, రామపదం ఉంది. ఈ విధంగా పరమాత్మకు అనంతమైనటువంటి పేర్లున్నాయి. అందులోనూ కూడా నారాయణ పదానికి చాలా విశేషమైనటువంటి ఒక మాహాత్మ్యం ఉన్నది. అందుకోసమే ఏతద్వై నారాయణస్య అష్టాక్షరం పదం యోహవై అని చెబుతూ వైకుంఠ భువనలోకం గమిష్యతి, వెంటనే సంసారం నుండి విముక్తియే. అటువంటి గొప్పదైనటువంటి మంత్రాన్ని జపించేటువంటి అవకాశాన్ని పరమాత్మ మనకు కూడా ఇవ్వాలి. ఎవరెవరు జపించారు అనే విషయాన్ని కూడా ఈ దివ్య సంకీర్తన పూర్వకంగా మనం తెలుసుకున్నాం. ఇక మనం శ్రీ గురు ధ్యానాదులను కలిసి పలుకుతూ ఈ ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యావిత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు
విద్యమానానాం ఆస్తికమహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్యపరిపాలనానుకూల బుద్ధిప్రచోదనార్థం సకలకార్యసిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యానపురస్సరం చతురశీతితమ సర్గశ్లోకపారాయణం తథా శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్యసాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీవాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే చతురశీతితమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. తతో నివిష్టాం ధ్వజనీం గంగామన్వాశ్రితాం నదీం నిషాదరాజో దృష్ట్వైవ జ్ఞాతీన్ సంత్వరితో బ్రవీత్. భరతుని యొక్క పరివారము సైన్యము అందరూ కూడా రాముడిని వనవాసం నుండి మరలా తిరిగి తీసుకువెళ్ళాలి అని అయోధ్యానగరం నుండి పెద్ద సేనావాహిని, సేనా సముద్రము, అందులోనూ ఆ అయోధ్యాపుర ప్రజలందరూ కూడా ఉన్నారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి మాతలు వీరు కూడా ఉన్నారు. అందరితో కలిసి గంగానదీ తీరం వరకు కూడా అందరూ ప్రయాణించి వచ్చారు. ఆ సేన యొక్క మొదలు ఎక్కడ ఉన్నదో తెలుస్తున్నది కానీ చివరి ఎక్కడ ఉన్నదో తెలియటం లేదు. ఆ విధంగా కనుచూపు మేర అంతా కూడా ఆ సైన్యము, ఆ పురప్రజలు వాళ్లే కనిపిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా వీరి యొక్క కోలాహలమే కనిపిస్తున్నది. మరి గంగానదీ తీరానికి వచ్చిన తర్వాత భరతుడు చెప్పాడు, వచ్చినటువంటి సైన్యంలో ఉన్నవారికి, అలాగే వచ్చినటువంటి ప్రజలు వీరందరికీ, జనులకి కూడా వారు ఎక్కడెక్కడ ఈ గంగానదీ తీరంలో ఉండాలి అని చెప్పి అనుకుంటారో అక్కడక్కడ వారికి విడిదిని, శిబిరములను ఏర్పాటు చెయ్యండి అని అంతకుముందు కొన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మరలా
అవసరానికి తగినట్లుగా ఏర్పాటు చెయ్యండి అని చెబితే ఆ గంగానది పరివాహక ప్రాంతం ఆ తీరమంతా కూడా ఈ సైన్యముతోటి ఆ ప్రజలతోటి చతురంగ బలములతోటి నిండిపోయి ఉన్నది. గంగానదిలోకి నిన్న మనం అనుకున్నట్టుగా గంగానదిలోకి సముద్రం గెలవడానికి వచ్చిందా అన్నట్లుగా అంత అంతులేనంతగా ఆ సైన్యము కనిపిస్తూ ఉన్నది. అంతే కదా, మరి 60,000 మంది రథములతోటి, అలాగే 9,000 మంది అశ్వములతోటి, గజములతోటి, ఈ విధంగా అనేకమైనటువంటి సైన్యం లక్షలాదిగా, అలాగే జనులు వీళ్ళందరూ కూడా ఇంతమంది సైన్యం వస్తే మరి ఎలా ఉంటుంది? మరి అక్కడికి శృంగిబేరుపురం దగ్గరలోకి వారు వచ్చారు అని అనుకున్నాం. మరి అలా వచ్చినప్పుడు ఆ శృంగిబేరుపురం దగ్గరే కదా గుహుడు ఆ ప్రాంతం అంతటినీ కూడా పరిపాలిస్తూ ఉన్నాడు. అక్కడే ఆ గంగానదీ తీరంలోనే కదా రామచంద్రమూర్తికి గుహుడు ఆతిథ్యం ఇచ్చి గంగానదిని దాటించినటువంటిది. అలాగే అక్కడ గుహుడు చాలా అప్రమత్తతతోటి మెలుగుతూ చాలా జాగరూకతతో ఉన్నాడు అని. ఎందుకని? ఇది రాముడు వెళ్ళినటువంటి ప్రదేశం కావున ఈ ప్రదేశంలోకి ఎవరు వెళుతున్నారు, ఆ గంగానదిని దాటి ఎవరు వెళుతున్నారు, రాముడికి ఎవరైనా అపాయాన్ని కలుగజేస్తారేమో అని చెప్పి చాలా అప్రమత్తతతోటి జాగరూకతతోటి గుహుడు కాలం గడుపుతూ ఉన్నటువంటి ప్రదేశం అది. మరి అటువంటి ఆ గంగానది తీరానికి మరి రామచంద్రమూర్తి వెళ్ళినటువంటి ఆ ప్రాంతంలోకి ఇంతమంది సైన్యం వచ్చారు అంటే ఎందుకు వచ్చారు, అసలు కారణం ఏమిటి అనేది తెలియాలి కదా. మరి గుహుడు ఎప్పుడైతే ఇంతటి సైన్యాన్ని కూడా గమనించాడో చూశాడో, తతః గంగానదీం అన్వాశ్రితాం ధ్వజినీం అని అంటూ గంగానదిని అనుసరించి ఆ గంగానది ఒడ్డంతా కూడా ఉన్నటువంటి ధ్వజినీం సైన్యమును అనే పతాకములతో కూడినటువంటి జెండాలతో కూడినటువంటి ఆ సైన్యాన్ని చూచి దృష్ట్వా చూచి ధ్వజిని వాహిని సేన అని చెప్పి, ధ్వజిని అంటే కనుక సేన అని అర్థము. కావున అటువంటి సేనను చూచి నిషాదరాజ సంత్వరిత జ్ఞాతీనబ్రవీత్, నిషాదరాజు అయినటువంటి ఆ గుహుడు తొందరపడుతున్నటువంటి వాడై, కంగారు పడుతున్నటువంటి వాడై తన పరివారం ఎవరైతే ఉన్నారో ఆ జ్ఞాతులు వారందరితోటి కూడా ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. మహతీయమితస్సేన సాగరాభా ప్రదృశ్యతే నాస్యాంతమధిగచ్చామి మనసాపి విచింతయన్. ఇంకా అంటూ ఉన్నాడు, బంధువులారా, మిత్రులారా, అదుగో అల్లంత దూరంలో గంగానది తీరంలో ఏదో సేనావాహిని అనేకమైనటువంటి జెండాలతోటి చతురంగ బలములతోటి సముద్రములాగా సేన, రాజుగారి యొక్క సేన కనిపిస్తూ ఉన్నది. ఇయం సేన సాగరాభ, సముద్రములాగా ఉన్నది ఆ సేన. విచింతయన్ మనసాపి అస్యాంతన్నాధిగచ్చామి, సేన ఉన్నది అని తెలుస్తున్నది కానీ అది ఎంతవరకు ఉన్నది అనేది మాత్రం తెలియటం లేదు. తస్య అంతం నాధిగచ్చామి, అది ఎంతవరకు ఉందో ఎంతమంది ఉన్నారో కూడా తెలియనంతగా, అంతు చిక్కకుండా అంతుపట్టకుండా అంతగా ఉన్నది అని చెప్పి అంటూ ఉన్నాడు. అంటే ఈ సైన్యము ఎంతవరకు ఉన్నది, ఎంత గొప్పగా ఎంతమంది ఉన్నారనే విషయం కూడా తెలియటం లేదు, మనస్సుతో ఊహించడానికి కూడా అశక్యంగా ఉన్నది అని అంటూ మరి ఇంకొద్దిగా పరికించి చూశాడు. చూసేటప్పటికీ అక్కడ యథాతు ఖలు దుర్బుద్ధి భరత స్వయమాగతః సయేవ హి మహాకాయః కోవిదారధ్వజో రథే. ఇక్కడ యథాతు ఖలు దుర్బుద్ధి భరత స్వయమాగతః అని అంటూ ఇంకొద్దిగా పరికించి చూచేటప్పటికీ ఆ సైన్యంలో పతాకములు, జెండాలు కనిపించాయి. ఆ జెండా మీద ఉన్నటువంటి గుర్తుని బట్టి కూడా ఆ వచ్చినటువంటి వారు ఎవరు అనేది తెలుసుకోవచ్చు. ఎందుకు అంటే రాజులు తమ స్వభావాన్ని, తమ రాజ్యం యొక్క గొప్పతనాన్ని, ఆ పరాక్రమాన్ని తెలియజేయడానికి జెండాలను, ఆ పతాకాలను, ధ్వజములను వినియోగిస్తారు. ఉదాహరణకి శౌర్యాన్ని చాటి చెప్పడానికి సింహధ్వజము,
అదేవిధంగా పగ ప్రతీకారము అలాగే రోషాన్ని చాటి చెప్పేది పడగ కలిగినటువంటి ధ్వజము, బలాన్ని తెలియజేయటం కోసమని చెప్పి గజధ్వజము, విజయానికి సంకేతము కపిధ్వజము, ఇలాగా అనేకమైనటువంటి ధ్వజములను ఆ వారి రథముల మీద ఉంచుతారు. దూరము నుండి ఆ ధ్వజం మీద ఉన్నటువంటి గుర్తును బట్టి వచ్చినటువంటి వారు ఎవరు, ఏ రాజ్యం వారు అనే విషయం తెలుస్తూ ఉంటుంది. మరి అలాగా గుహుడు దూరం నుంచి ఆ రథం మీద ఉన్నటువంటి ధ్వజం చూశాడు. సయేవ మహాకాయ కోవిదారధ్వజ, అదుగో పెద్దదైనటువంటి విశాలంగా కనిపిస్తున్నటువంటి కోవిదారధ్వజము. అంటే కోవిదారము అంటే ఒకానొక వృక్షము, కాంచన వృక్షము అని చెప్పి అన్నారు. అంటే ఎర్ర కాంచన వృక్షాన్ని కోవిదార వృక్షము అని అన్నారు. అలాగా ఆ ఎర్రకాంచన వృక్షము చిహ్నంగా కలిగినటువంటి అదిగో ఆ ధ్వజం కనిపిస్తూ ఉన్నది. అంటే దాని యొక్క పుష్పములు జూలులాగా తాళ్ళు తాళ్ళుగా ఉంటాయని, అదేవిధంగా వాటి యొక్క ఆకులు దళములు రెండుగా జంటగా ఉంటాయని చెప్పి వాటి లక్షణం కూడా చెబుతున్నారు. అటువంటి వృక్షం, దాన్ని కోవిదార వృక్షము అంటారు. అలాగే సువర్ణ కాంచనము అని కూడా అంటారట దాన్ని. అది కోవిదారం అంటే బంగారం అని అర్థం. అంటే ఎంతో విలువైనటువంటిది, ప్రకాశవంతమైనటువంటిది, లక్ష్మీమయమైనటువంటిది అని చెప్పి అన్నారు. మరి అటువంటి కోవిదార వృక్షము యొక్క చిహ్నమును, ఆ గుర్తును ధ్వజంగా కలిగినటువంటి వాడు ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి భరతుడే అయి ఉంటాడు అని చెప్పి ఆ ధ్వజాన్ని బట్టి వచ్చినటువంటి వారెవరు, ఆ సేనావాహిని ఎవరిది అనేది గుహుడు ఊహించాడు. ఊహించి కోవిదారధ్వజ దృశ్యతే హి, అదిగో ఇంకెవరు, భరతుడే. ఎందుకంటే ఆ ధ్వజము కనిపిస్తున్నది కదా. ఒకవేళ భరతుడు కనుక దుర్బుద్ధి భరత స్వయం ఆగత, దుర్బుద్ధితోటి భరతుడు వచ్చి ఉంటాడు. రాముడిని వనవాసానికి పంపించడమే కాకుండా అలా వనంలో కూడా రాముడిని ఉండనీయకుండా రాముడికి అపాయాన్ని కలుగజేయటానికి ఆ భరతుడే దుర్బుద్ధి భరత స్వయమాగత, దుర్బుద్ధి కలిగినటువంటి వాడైన భరతుడే స్వయంగా ఇదిగో ఈ చతురంగ బలములను కూడా తీసుకుని వచ్చాడు అని చెప్పి అంటున్నాడంటే ఈ మాట ఎలా తెలుస్తున్నది? కోవిదారధ్వజ అని, అలాగే దుర్బుద్ధి అని. అంటే ఈ విధంగా ధ్వజమును ధరించి ఇలా సకల చతురంగ బలములతో బయలుదేరడం అనేది యుద్ధానికి బయలుదేరతారు. కావున రాముడి మీద యుద్ధం కోసం యుద్ధానికి భరతుడు బయలుదేరాడా? అందులోనూ దుర్బుద్ధి అనే పదం ప్రయోగించడం ద్వారా రాముడు శక్తివంతుడు, బుద్ధి కలిగినటువంటి వాడు. అటువంటి వాడు రాజ్యంలో ఉన్నా అడవిలో ఉన్నా అతడు రాజే. 14 సంవత్సరముల తర్వాత అయినా సరే తిరిగి వచ్చి మరలా రాజ్యాన్ని అడుగుతాడేమోనని భరతుడు మరి దుర్బుద్ధితోటి రాముడికి అపాయం కలుగజేయటం కోసం ఈ విధంగా చతురంగ బలములతోటి వచ్చాడా అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. అనుకుంటూ మరి ఇలా వచ్చినటువంటి వాడిని మనం గంగా నది దాటనీయకూడదు అని చెప్పి అంటూ, అంటే మొదట చూచిన వెంటనే గుహుడికి కలిగినటువంటి అభిప్రాయం భరతుడు దుర్బుద్ధితోటి రాముడికి అపాయాన్ని కలుగజేయటానికే ఈ విధంగా చతురంగ బలములతోటి వచ్చి ఉంటాడు అనే శంక, అనుమానం గుహుడిలో కలిగింది. కలిగి ఏమంటున్నాడు? బంధయిష్యతి వాదాశాన్ అథవా అస్మాన్ వధిష్యతి అధదాశరథిం రామం పిత్రారాజ్యాద్వివాసితం. ఆ తర్వాత శ్లోకానికి కూడా కలిపి అన్వయం చెప్పుకోవాలి. సంపన్నాం శ్రియమన్విచ్చన్ తస్య రాజ్ఞస్సు దుర్లభాం భరతః కైకయీ పుత్రో హంతుం సమధిగచ్చతి. చూడండి ఎంత మాట అనుకుంటున్నాడు. కైకయీ పుత్ర భరత, కైకేయీ కుమారుడైనటువంటి భరతుడు అని అంటున్నాడు. ఎందుకు అంటే ఆ తల్లికి బిడ్డే కదా, ఆమె అంత క్రూరమైనటువంటి స్వభావం కలిగింది. కావున కుంకుడు చెట్టుకి కుంకుడుకాయలే కాసినట్టుగా అదే చేదుగానే ఉన్నట్లుగా మరి ఆ కైకేయీ కుమారుడైనటువంటి భరతుడు కూడా అటువంటి క్రూరమైనటువంటి స్వభావంతో ఉంటాడు కదా. అందుకనే ఇక్కడ కైకేయీ పుత్ర భరత, దుష్టురాలైనటువంటి కైకేయికి కుమారుడైనటువంటి ఈ భరతుడు మరి దాశాన్ అస్మాన్ బంధయిష్యతి, రాముడికి దాసులమైనటువంటి, అలాగే ఈ ప్రాంతాన్ని
ఈ ప్రాంతానికి నాయకుడిగా ఉండి పరిపాలిస్తున్నటువంటి వారైన మనలను బంధయిష్యతి, మనల్ని అందరినీ బంధించేస్తాడేమో. ఎందుకని రాముడికి అనుకూలంగా ఉండే వాళ్ళం కదా మనం, రాముడికి మిత్రులం కదా, అందువలన మనల్ని అందరినీ కూడా ఈ భరతుడు బంధించేస్తాడేమో. అథవా వధిష్యతి, లేకపోతే అసలు ఇంత సైన్యంతో వచ్చినటువంటి వాడు కేవలం బంధిస్తాడా, అసలు వధించవచ్చును, మనల్ని చంపేయవచ్చును కూడా ఈ భరతుడు. లేకపోతే అథవా తస్య రాజ్ఞ సంపన్నాం శ్రియమన్విచ్చన్ తస్య రాజ్ఞ సుదుర్లభాం భరత కైకయీపుత్రో హంతం సమధిగచ్చతి అని చెప్పి, లేకపోతే కేవలం మనకే అపాయం కలిగించడం కాదు, మనకెందుకు అపాయం కలిగిస్తాడండి అంటే మనం రాముడికి మిత్రులం కాబట్టి మనకు అపాయం కలిగించవచ్చును. ఎందుకంటే శత్రుశేషము అగ్నిశేషము కూడా ఉంచకూడదు అంటారు. అంటే ఎక్కడైనా అగ్నిని నిలువరించదలిచినప్పుడు ఆ అగ్ని పూర్తిగా ఉపశమించే వరకు కూడా నిలువరించాలి తప్ప కొంత అగ్నిని ఆపేసి ఆ తర్వాత వెళ్ళిపోతే మళ్ళా రగులుకుంటుంది. అలాగే శత్రువులని కూడా నిర్జించాలి, అణచివేయాలనుకున్నప్పుడు పూర్తిగా వారినందరినీ కూడా ఉపశమింపజేయాలి తప్ప కొంతమంది శత్రువులని వదిలిపెట్టేసి కొంతమందిని మాత్రం అణిచేస్తే ఈ మిగిలినటువంటి వారు మరలా తిరగబడే అవకాశం ఉంది. కావున రాజనీతిలో శత్రుశేషము కానీ రుణశేషము కానీ అగ్నిశేషము కానీ వీటిని ఉంచకూడదు అనేది మనకు శాస్త్రములు కూడా తెలియజేస్తుంది. అందులో మరి రాజనీతిని బట్టి శత్రుశేషం ఉంచకూడదన్నారు. కావున రాముడికి మిత్రులమైనటువంటి మనల్ని కూడా భరతుడు మనకు కూడా అపాయాన్ని కలుగజేస్తాడు. లేకపోతే సుదుర్లభం, పైగా ఇక్ష్వాకు వంశ పరంపరగా వస్తున్నటువంటి ఆ రాజ్యము భరతుడికి దక్కేటటువంటిది కాదు. ఎందుకంటే జ్యేష్ఠుడైనటువంటి రాముడికి దక్కవలసినటువంటిది. అలాగా దుర్లభమైనటువంటి రాజ్యాన్ని పొందినటువంటి భరతుడు ఆ రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవటానికి, అంటే ఇక ఎప్పుడు కూడా నిరంకుశంగా అతనికే దక్కాలి అనే భావనతోటి శ్రియం అన్విచ్చన్ రాజ్యలక్ష్మిని కోరుకునేవాడై దాశరథిం రాజ్యాత్ వివాసితం, దశరథ కుమారుడైన రాజ్యాన్ని పొందవలసినటువంటి వాడైన రామచంద్రమూర్తిని రాజ్యము నుండి బయటకు పంపించడమే కాకుండా రామం హంతుం సమధిగచ్చతి, రాముడికి అపాయం చేయటం కోసం భరతుడు అదిగోండి చూడండి సేనావాహినితోటి అంతమంది సైన్యంతో వచ్చేశాడు, సిద్ధమవుతూ ఉన్నాడు. కాబట్టి భరతుడు ఆ సైన్యంతో మనల్ని బంధించవచ్చు, వధించవచ్చు, లేదా రామచంద్రమూర్తినైనా సరే ఆయనకైనా అపాయాన్ని కలుగ చేయవచ్చును. కావున మనం సావధానంగా ఉండాలి అని అన్నారు. వెంటనే ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ అంటారు, ఏమండి వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి గొడవ అది, వాళ్ళేదో వాళ్ళు గొడవ పడుతుంటే మధ్యలో మీరు వెళ్ళి వాళ్ళ శిక్షకు పాత్రలు అవ్వవలసినటువంటి అంతటి మరి ఈ ఉత్సుకత మీకెందుకు అని చెప్పి ఆ చుట్టూ ఉన్నటువంటి బంధువులు గుహుడితో అనవచ్చు కదా. అందుకని చెప్పి గుహుడు దానికి కూడా సమాధానం చెబుతున్నాడు. భర్త చైవ సఖా చైవ రామో దాశరథిర్మమ తస్యార్ధకామా సన్నద్ధ గంగానూపే ప్రతిష్ఠత. భరతుడు రాముడి మీదకి వెళుతున్నట్టే గనక మీకేమిటి అని అంటే, ఆ రాముడు భర్త, నాకు పరిపాలకుడు, నాకు దైవము, ఆ రాముడే నాకు రాజు ప్రభువు. కావున నాకు దైవమైనటువంటి భగవంతుడైనటువంటి ఆ రాముడిని నేను రక్షించుకోకపోతే ఎలాగా అని అంటున్నాడు. కేవలం నాకు భగవంతుడే కాదు, భగవంతుడు అయ్యి ఉండి కూడా నాతోటి మిత్రత్వాన్ని స్నేహభావనతో ఉండేటువంటి సఖాచైవ, మిత్రుడు కూడా అని అన్నాడు. మరి భగవంతుని సేవ చేసేటటువంటి వారు భగవంతునికి సంబంధించినటువంటి కైంకర్యములు కానీ అవన్నీ కూడా సవ్యంగా జరిగే విధంగా, ఎటువంటి ఇబ్బంది లేని విధంగా చూసుకోవలసినటువంటి బాధ్యత వారికి ఉంటుంది కదా. మరి అలాగా నాకు ప్రభువు అయినటువంటి, అంటే నాకు భగవంతుడైనటువంటి ఆ రామచంద్రమూర్తికి అపాయం కలగకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత
నాదే. అంతేకాదు నాకు మిత్రుడు కూడా తన్మిత్రం ఆపది సుఖేచ సమక్రియంచయతు అని చెప్పంటుంది నీతిశాస్త్రం. అంటే మిత్రుడు అంటే గనక సుఖంలో ఉన్నప్పుడు అలాగే కష్టంలో ఉన్నప్పుడు కూడా సమానంగా ఉండేటటువంటి వాడే మిత్రుడు. కానీ ఏదైనా ఉత్సవానికో లేకపోతే ఆనందంగా గడపడానికో మాత్రము అతనితో పాటు వెళ్ళి కష్టం వచ్చినప్పుడు ముఖం చాటు వేసేవాడు అతడు మిత్రుడు కాదు అన్నాడు. కావున రాముడు ఆనందంగా ఉన్నప్పుడు రాముడితో ఉండడానికి, రాముడు కష్టంలో ఉన్నప్పుడు రక్షించడానికి కూడా నేను సిద్ధము, రాముడికి కష్టాన్ని కలిగించే వారిని నేను ఉపేక్షించను అని అంటూ నాకు భగవంతుడు నా మిత్రుడు అయినటువంటి రాముడికి రాముడి యొక్క అర్ధకామములు అంటే రాముడి యొక్క ప్రయోజనము అదేవిధంగా రాముడి యొక్క అభీష్టము దీనికి అనుగుణంగానే నేను పనిచేస్తాను. కావున రాముడికి అపాయం జరిగితే నేను ఊరుకోను. కాబట్టి మనం ఊరుకోకూడదు. మనందరికీ కూడా అంటే నేను మీ అందరికీ నాయకుడునైతే నాకు నాయకుడు నన్ను శాసించగలిగినటువంటి వాడు భగవంతుడు రామచంద్రమూర్తి. కావున నాకు నాయకుడైనటువంటి వాడు మీ అందరికీ కూడా నాయకుడు. కావున నాయకుడిని రక్షించుకోవలసినటువంటి అవసరం, బాధ్యత, కర్తవ్యం సేవకుడికి ఉన్నది. కావున మనందరము రామ సేవకులం, రాముడిని రక్షించుకోవాలి అని చెప్పి మరి గుహుడు అందరితోటి అంటూ యూయం గంగానూపే సన్నద్ధా ప్రతిష్ఠత, మీరందరూ కూడా ఆ గంగా నది తీరంలో సన్నద్ధంగా అంటే యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి అంటున్నాడు. అంటూ తిష్టంతు సర్వే దాశాశ్చ గంగా మన్వాశ్రితా నదీం బలయుక్త నదీ రక్ష మాంసమూల ఫలాశనా. మీరందరూ కూడా ఆ గంగా నదీ తీరంలో మీ పడవలలో మాంసమును అదేవిధంగా కందమూలములను ఫలములను ఈ విధంగా తినడానికి కావలసినటువంటి ఆహార పదార్థములు ఏవైతే ఉంటాయో వాటినన్నింటినీ కూడా మీ పడవలలో సిద్ధం చేసుకుని ఆ గంగానది ఒడ్డున పొడవుగా అంటే ఆ భరతుని యొక్క సైన్యం ఎంతవరకు ఉందో అంతవరకు కూడా గంగానదీ తీరం వెంబడి మీరందరూ పడవలలో ఆహార పదార్థములన్నీ కూడా నింపుకుని సిద్ధంగా ఉండండి. ఆహార పదార్థములను ఆయుధములను కూడా. ఎందుకు అంటే ఆయుధములతోటి యుద్ధం చేయాలి అంటే శరీరంలో శక్తి ఉండాలి, కావాలంటే ఆహారం కావాలి. పైగా కనురెప్ప వెయ్యకుండా ఎల్లప్పుడూ కూడా ఆ విధంగా కాపలా గాయాలి అంటే ఆహారం కోసం కొంతసేపు లేకపోతే మరొక దానికోసం కొంతసేపు వెళ్ళొస్తాము అంటే కుదరదు. ఆహారం కూడా అక్కడే, అన్నీ అక్కడే అన్నమాట. కావున ఆహార పదార్థములు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని గంగాం సర్వే దాశాశ్చ, పడవలతో లేనటువంటి బెస్తవారు మీరందరూ కూడా గంగాం నదీం అన్వాశ్రితా, గంగా నదిని ఆ తీరాన్ని అనుసరించి బలయుక్త సైన్యంతో కూడినటువంటి వారంటే మన సైన్యం అందరినీ కూడా సిద్ధం చేసి నదీ రక్ష, నదీ తీరాన్ని రక్షిస్తున్నటువంటి వారై అంటే నదిని ఎవ్వరూ కూడా దాటకుండా ఆ మార్గంలో మీరు కాపలాగా ఉండి తిష్టంతు అందరూ కూడా ఉండండి. ఎందుకని ఆ విధంగా ఉండాలి అంటే ఏ ఒక్కరూ కూడా భరతుని యొక్క సైన్యంలో ఏ ఒక్కరూ ఆ నదిని దాటడానికి వీలు లేదు. ఆ విధంగా ఉండాలి అంటే భరతుడు ఈ నదీ తీరంలో ఉండేంత వరకు కూడా మీరందరూ ఆహార పదార్థములతో పాటుగా తమ పడవలలో నదీ తీరంలోనే కాపలా ఉండండి అన్నారు. మరి అంతకాలము ఉండాలి అంటే కదలకుండా ఆహార పదార్థాలు కావాలి. కావున అందరినీ కూడా సిద్ధంగా ఉండమని చెప్పి అంటూ నావాం శతానాం పంచానాం కైవర్తానాం శతం శతం సన్నద్ధానాం తథాయూనాం తిష్టన్విత్యభ్యచోదయత్. ఇంకా అంటున్నాడు ఎంతమంది ఉండాలి అంటే చూడండి, గుహుని యొక్క సైన్యం కూడా సామాన్యంగా లేదు. పంచానాం శతానాం నావాం, 500 నావలలో అంటే 500 నావలు అంటే ఆ ఓడలు నావలు ఉంటాయి కదా, పడవలు,
500 పడవలలో వరుసగా గంగానది ఒడ్డంతా కూడా ఏదో వలయం ఏర్పాటు చేసినట్టుగా గోడ కట్టినట్టుగా ఆ నదిలో అందరూ కూడా ఉండండి అన్నాడు. కేవలం పడవలు ఉంటే చాలదు కదా. అందుకని ఒక్కొక్క పడవకి కూడా సన్నద్ధానాం తథాయూనాం, సన్నద్ధంగా ఎప్పుడు అప్రమత్తతగా ఉంటూ ఉత్సాహవంతులైనటువంటి యూనాం యువకులైనటువంటి కైవర్తానాం జాలరులు ఎవరైతే ఉన్నారో బెస్తవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శతం ఒక్కొక్క పడవలో కూడా 100 మంది, 500 పడవలు, ప్రతి పడవకి కూడా 100 మంది. ఆ 100 మంది కూడా యువకులై ఉండాలి, ఎప్పుడు అప్రమత్తతతో ఉండాలి, ప్రాణాలు లెక్క చేయకుండా ముందుకు దూకి యుద్ధం చేసేటటువంటి వారై ఉండాలి. ఈ పడవలను గంగానదిని దాటకుండా అడ్డుపడేవారై ఉండాలి. ధైర్యంతో గుండె చూపించి యుద్ధం చేసేటటువంటి వారైనా, పరాక్రమం కలిగినటువంటి వారైనా, యువకులైనటువంటి వారైనా వారిని ఒక్కొక్క పడవకి 100 మందిని సిద్ధం చేసి తిష్టంతు, అందరూ కూడా కాపలాగా గంగానదిని ఏ ఒక్కడూ కూడా దాటి వెళ్ళడానికి వీలు లేదు, ఆ విధంగా మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి గుహుడు తమ సైన్యమును, తన బంధువులని, మిత్రులని అందరినీ కూడా సన్నద్ధం చేశాడు. అంతమంది సైన్యం ఉన్నారా అని అంటే, అవసరమైతే రాజ్యం మీద, ఆ దేశం మీద, తమ నాయకుడి మీద కనుక భక్తి ఉన్నట్లయితే యుద్ధ విద్య వచ్చినా లేకపోయినా తన బలముతోటి, తన ఉత్సాహంతో యుద్ధం చేయడానికి ఎవరైనా సరే సిద్ధపడిపోతారు. మరి రాముడి మీద ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమ, అమితమైనటువంటి భక్తి, ఆ మిత్రభావన అనేది గుహుడిలో అంతగా ఉన్నాయి. గుహుడితో పాటుగా అతని యొక్క పరివారం అందరిలో కూడా రాముడి మీద ఉన్నటువంటి ఆ అభిమానము, గౌరవము, భక్తి అంతగా ఉన్నాయి. కావున మరి ఈ విధంగా గుహుడు చెబుతూ ఉంటే అందరూ కూడా ఎంతో అప్రమత్తతోటి ఉత్సాహంతో ఉన్నవారై మరి ఆ విధంగా కాపల ఆ గంగా నది ఒడ్డు అంతా కూడా, పరివాహక ప్రాంతం అంతా కూడా నీళ్లలో పడవలతోటి సిద్ధమవుతూ ఉన్నారు. ఇక్కడ మరి ఎన్ని రోజులు యుద్ధం చేయవలసి వస్తుందో తెలియదు. భరతుని యొక్క సైన్యమేమో అది సముద్రంలాగా ఉన్నది. వస్తుతః ఆలోచించినట్లయితే గుహుని యొక్క సైన్యము భరతుని సైన్యం ముందు ఏమాత్రము కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే భరతుని సైన్యం ముందు గుహుని సైన్యం లెక్కే లేదు. అయినప్పటికీ కూడా మన బలం తక్కువ ఉన్నప్పటికీ కూడా మనం చెయ్యవలసినటువంటి కర్తవ్యం, మనం పోరాడవలసినటువంటి అవసరం అనేది ఉన్నది. అంతేగాని బలం తక్కువ ఉన్నది కదా అని చెప్పి అధైర్యాన్ని పొందినట్లయితే అసలు అంటే యుద్ధానికే వెళ్ళేటటువంటి ఆలోచన ఉండదు, ఇంకా ప్రయోజనమే ఉన్నది జీవించి. అందుకని చెప్పి బలము తక్కువ ఉన్నది అని కాదు, ఉత్సాహం ఎంతున్నది అనేది ముఖ్యము, ధైర్యం ఎంతున్నది అనేది ముఖ్యము. అందుకని ఆ ధైర్యంతో, ఆ ఉత్సాహంతో వీరందరూ కూడా 500 పడవలతోటి, ఒక్కొక్క పడవకి కూడా 100 మంది బెస్తవారు, ఆ యువకులు, వీరితోటి, ఈ సైన్యంతో ఆ గంగానదిని ఎవరు దాటకుండా చూసుకోవాలి అని చెప్పి అంటున్నారు. ఎందుకు అంటే పైగా ఇక్కడ రాముడు ఏమైనా గుహుణ్ణి, నేను వస్తున్నా, ఈ మార్గంలో ఎవరన్నా వచ్చినట్లయితే నువ్వు కాపలాగా ఉండి ఎవరు రాకుండా చూసుకో అని చెప్పి రాముడేమైనా గుహుడికి చెప్పాడా? చెప్పలేదు కదా. మరి చెప్పకుండానే ఈ విధంగా గుహుడు చేయటంలో ఉద్దేశం ఏమిటి అంటే, సేవకుడు లేకపోతే ఆ రాజును రక్షించవలసినటువంటి సైన్యం కానీ, లేకపోతే ఆ భగవంతుడు నమ్ముకున్నటువంటి భక్తులు కానీ తమ నాయకుడి విషయంలో, తమ భగవంతుని విషయంలో ఎవరైనా అనుచితంగా కనుక ప్రవర్తించినట్లయితే, దాడి చేయడానికి ప్రయత్నించినట్లయితే ఆ దాడిని ఆపవలసినటువంటి బాధ్యత వారికి ఉంటుంది. దానికి భగవంతుడో లేకపోతే ఆ నాయకుడో వచ్చి నువ్వు ప్రయత్నించు, నువ్వు చెయ్యి అని ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరము లేదు. తమ నాయకుడిని, తమ దేవుడిని, తమ భగవంతుడిని రక్షించుకోవలసినటువంటి బాధ్యత ఆ భక్తుడిది, ఆ సేవకులది, వాళ్ళది అని చెప్పి గుహుని యొక్క ప్రవర్తన ద్వారా మనకు తెలియజేస్తున్నారు. అందుకే అంటారు ఒకవేళ అలా చేయకపోతే ఏమిటండి అంటే కృత్యాకరణ దోషము అని అంటారు. కృత్యాకరణము అంటే చెయ్యవలసినటువంటి దానిని చెయ్యనటువంటి దోషం ఏదైతే ఉందో అది కలుగుతుంది. ఇంకోటి అకృత్య కరణ దోషం కూడా కలుగుతుంది అంటున్నారు. అంటే చేయవలసినటువంటిది ప్రతిఘటించవలసినటువంటి సమయంలో ప్రతిఘటించకపోవటం కూడా దోషమే. కావున అటువంటి దోషం కూడా కలుగుతుంది అని అంటున్నారు.
కావున కృత్యాకరణ దోషము, అకృత్యకరణ దోషము, ఈ రెండు రకాలైనటువంటి దోషములు వచ్చేస్తాయి. మరి తమ నాయకుడిని, తమ భగవంతుడిని కనుక రక్షించుకోకపోతే, అందుకనే గుహుడిక్కడ రాముడి యొక్క ఆజ్ఞ ఉన్నా లేకపోయినా రాముడిని రక్షించుకోవడం తన బాధ్యత, తన కర్తవ్యము, తన ధర్మము అని భావించాడు. అందుకనే భరతుని యొక్క సైన్యాన్ని ఎదుర్కొనేంత బలము గుహుని వద్ద లేకపోయినా తన దగ్గర ఉన్నటువంటి బలంతో తాను ఉన్నంత వరకు రాముడికి అపాయం కలగకూడదు అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇది గుహుని యొక్క భక్తి, గుహుని యొక్క లక్షణము, గుహుని యొక్క చిత్తశుద్ధి అన్నమాట. కావున గుహుడు ఎప్పుడూ కూడా పొగడదగిన వాడే, కీర్తించదగిన వాడే అంటూ మరి యదాతు తుష్టస్తు భరతః రామస్యేహ భవిష్యతి సేయం స్వస్తిమతీ సేన గంగా మధ్యతరిష్యతి. ఇంకా అంటున్నాడు చూడండి, మళ్ళీ ఈ విధంగా సైన్యములకు అంటే మొదట చెప్పవలసినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే ముందు తెలియజేయాలో అత్యవసరంగా చెప్పవలసిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందు గుహుడు అందరికీ కూడా చెప్పేశాడు. మీరందరూ కూడా సన్నద్ధంగా ఉండండి, ఇన్ని పడవలలో ఇంతమంది ఈ విధంగా ఆహారమయ పదార్థములన్నీ సిద్ధం చేసుకుని గంగానదిని ఏ ఒక్కడూ దాటకుండా మనం రక్షించుకోవాలి, రాముడిని రక్షించుకోవడం మన బాధ్యత అని చెప్పి మొదట అత్యవసరమైనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఇక ఇప్పుడు ఆలోచనాపరమైనటువంటి మాటలను మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? యదా తుష్టస్తు భరతః రామస్యేహ భవిష్యతి సేయం స్వస్తిమతీ సేన గంగా మధ్యతరిష్యతి అని అంటూ, కైకేయి కుమారుడు కావున ఇతడిలో కూడా దుష్ట స్వభావము, క్రూర స్వభావము ఉండవచ్చును, అందుకనే భరతుడు వచ్చాడు అని చెప్పి మొదట శంకించాడు గుహుడు. కానీ ఇప్పుడు మరలా ఆలోచన వస్తున్నది, కేవలం కైకేయి యొక్క కుమారుడనే కాదు, రాముడికి తమ్ముడు కావున రాముని యొక్క గుణములు భరతుడిలో కూడా ఉంటాయి. కావున మనం కేవలము వ్యతిరేక భావనతోటి, అనుమానంతో ఆలోచించడం కాదు, ఇతడి గురించి సానుకూలమైనటువంటి ఆలోచన కూడా మనం చెయ్యవచ్చును. అయితే నమ్మటానికి వీలు లేదు, ఎందుకంటే బహువృత్తాంత అని రాజకులాని నామా అని అంటారు. అంతేకాదు నదీనాం శస్త్రపాణినాం నఖినాం శృంగిణాం తథా విశ్వాసో నైవ కర్తవ్య స్త్రీషు రాజకులేషు చ అన్నారు. రాజవంశంలో రాజకార్యాలను కూడా విశ్వసించకూడదు. ఎవరు ఎప్పుడు ఏ విధంగా ఉంటారో, ఎలా నటిస్తారో, ఎప్పుడు ఏ విధంగా దాడి చేస్తారో. అయినప్పటికీ కూడా మొదట భరతుణ్ణి శంకించి ఇప్పుడు ఒక రకమైన ఆలోచన చేస్తూ ఉన్నాడు. భరతః రామశ్చ ఇహ తుష్టః, ఒకవేళ భరతుడు గనక రాముని యందు తుష్టః అంటే అనుకూలమైనటువంటి ప్రేమ భావనతో గనక వచ్చి ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే ఈ నదిని దాటగలుగుతాడు. అంటే ఏమిటి? రాముడి మీద ప్రేమతో వస్తేనే నదిని దాటనివ్వాలి. ఒకవేళ రాముడి మీద వ్యతిరేక భావనతో వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనందరము ఉన్నంత వరకు ఈ నదిని భరతుడు ఎట్టి పరిస్థితుల్లో దాటడానికి వీలు లేదు అంటూ, మరి ఇక్కడ యదాతు దుష్టః భవిష్యతి అంటే ఇక్కడ యథా తుష్టః భవిష్యతి, యదా తుష్టస్తు భరతో అని ఒక పాఠం, యదా దుష్టస్తు భరతో అనే మరో పాఠం కూడా ఉన్నది. అక్కడ ఏమిటంటే యదా తుష్ట, ఎప్పుడు రాముడి మీద అనుకూల భావనతో ఉన్నట్లయితే భరతుడు ఈ గంగా నదిని దాటగలుగుతాడు, దాటనిస్తాము. అలా లేకపోతే దాటనియ్యము. లేకపోతే యదా అదుష్ట, భరతుడు దుష్టభావన విడిచిపెట్టేసి రాముని యందు అనుకూల భావనతో కనుక ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే భరతుడు ఈ గంగా నదిని దాటగలుగుతాడు, లేకపోతే దాటనివ్వము, దాటలేడు అని అంటూ సా ఇయం సేన అద్య స్వస్తిమతి గంగాం తరిష్యతి. రామునికి అనుకూలంగా ఉన్నట్లయితేనే భరతుని యొక్క సేనావాహిని క్షేమంగా ఈ గంగానదిని దాటుతుంది. లేకపోతే గంగానదికి యువతల ఒడ్డునే భరతుని యొక్క సైన్యం మొత్తాన్ని కూడా మనమే పరిమార్చాలి, ఆ భరతుని సైన్యాన్ని కదలనీయకుండా చెయ్యాలి. ఒకవేళ భరతుడు గనక అనుకూలంగా ఉంటే మాత్రం మనం
ఆ భరతుడి సైన్యాన్ని క్షేమంగా అవతలి ఒడ్డుకు చేర్చడానికి కూడా సిద్ధమే అని చెప్పి రెండవ విషయాన్ని కూడా, అంటే మొదటి విషయం ఏమంటే యుద్ధానికి సిద్ధంగా ఉండండి అని, రెండవ విషయం భరతుడు కనుక అనుకూలంగా వస్తే అతడికి సహాయం చేయడానికైనా మనం సిద్ధంగా ఉండాలి. అతడిలో అనుకూల భావన లేకుండా దుష్ట భావన కనుక ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గంగా నదిని దాటనీయకూడదు అని అంటూ ఇత్యుక్తోపాయనం గృహ్య మత్స్యమాంసమధూని చ అభిచక్రామ భరతం నిషాదాధిపతిర్గుహ. ఈ విధంగా గుహుడు తమ సైన్యంతో తన పరివారంతో తాను చేయవలసినటువంటి సూచనలను, వారికి చెప్పవలసినటువంటి ఆ యుద్ధం చేయవలసినటువంటి మార్గమును, ఉండవలసినటువంటి తీరును కూడా వాళ్లకు చెప్పి, సరే దేనికైనా సరే మొదట సానుకూలమైనటువంటి ప్రయత్నం అనేది చెయ్యాలి. సానుకూల ప్రయత్నం గనక విఫలమైతే ఇక అప్పుడు యుద్ధానికి సిద్ధమవ్వాలి. అందుకనే గుహుడు ఏం చేస్తున్నాడు, భరతుణ్ణి కలిసి అసలు విషయం తెలుసుకొని దానికి అనుగుణంగా తాము ప్రవర్తించాలి అనే ఉద్దేశ్యంతో ఇత్యుక్త్వా తన సైన్యంతో తన పరివారంతో గుహుడు ఈ విధంగా చేయవలసినటువంటి సూచనలు, అత్యవసరమైనటువంటి మాటలను వాటిని చెప్పేసి దయాదులతో చెప్పి మత్స్య మాంస మధూనిచ, మరి అక్కడ లభించేటటువంటి మత్స్యములు, చేపలు మొదలైనటువంటివి, అలాగే మృగమాంసములు, తేనెలు, అక్కడ దొరికేటటువంటి కందమూలములు, వీటినన్నింటినీ కూడా, చర్మములు, వీటినన్నింటినీ కూడా తీసుకుని ఉపాయనం గృహ్య, ఉపాయనము అంటే బహుమతులు, కానుకలు అని అర్థం అన్నమాట. అటువంటి బహుమతులను, కానుకలను కూడా తీసుకుని గుహుడు కొంతమంది పరివారంతో నిషాదాధిపతి, నిషాదులకు రాజు అయినటువంటి ఆ గుహుడు భరతం అభిచక్రామ, భరతుని దగ్గరికి వెళ్ళాడనమాట. అంటే మొదట అసలు భరతుని యొక్క ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకోవాలి. భరతుడు ఏ భావనతోటి, ప్రతికూల భావనతో వచ్చాడా, అనుకూల భావనతో వచ్చాడా తెలుసుకోవాలి. కావున తానే ముందు యుద్ధానికి సిద్ధపడిపోయి యుద్ధానికి సిద్ధంగా ఉండాలి, కానీ దాడి మాత్రం ముందు చెయ్యకూడదు అనుకున్నాడు. అనుకుని భరతుని దగ్గరికి మరి వచ్చినటువంటి వాడు రాజకుమారుడు, దశరథ మహారాజు యొక్క కుమారుడు, అలాగే రామచంద్రమూర్తికి తమ్ముడు. మరి అటువంటి వాడి దగ్గరికి వెళ్ళేటప్పుడు సామాన్యంగా ఉత్తి చేతులతోటి, రిక్తహస్తములతోటి వెళ్ళకూడదు కదా. అందుకని ఆ భరతునికి ఇవ్వటానికి కానుకలను కూడా తీసుకుని, అంటే వారికి ఆ అడవిలో, ఆ గంగానదీ తీరంలో వారికి లభించేటటువంటి అపురూపమైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో, ద్రవ్యములు, ఆహార పదార్థములు, వాటినన్నింటినీ కూడా తీసుకుని గుహుడు కొంతమంది ఆంతరంగికమైనటువంటి పరివారంతో కలిసి భరతుని దగ్గరికి వెళ్ళాడనమాట. అందుకనే అంటారు, ధర్మమర్థంచ కామంచ త్రితయం యోభికాంక్షతి రిక్తపాణి నపశ్యేత రాజానం దైవతం గురుం అని చెప్పి, ధర్మార్థ కామములను ఎవరైతే పొందగోరుతున్నారో, ఎవరైతే కోరుకుంటున్నారో అటువంటి వారు రాజును కానీ, లేకపోతే గురువును కానీ, దైవాన్ని కానీ దర్శించుకునేటప్పుడు ఖాళీ చేతులతోటి వెళ్ళకూడదు, వారికి సమర్పించేటటువంటి వాటిని తీసుకుని వెళ్ళాలి అని చెప్పంటూ మనకు స్మృతి వాక్యాలు కూడా తెలియజేస్తున్నాయి. మరి చూడండి, ఇక్కడ గుహుడు నిషాదరాజు అయినప్పటికీ కూడా ఈ ధర్మములు తెలిసినటువంటి వాడు కావున రాజకుమారుని కలవడానికి వెళుతున్నాను కావున ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. అందులోనూ అతన్ని ప్రసన్నంగా ఉంచడానికి వెళుతున్నాడు కావున ఆ మర్యాదను, గౌరవమును పాటిస్తూ భరతుని దగ్గరికి తన దగ్గర ఉన్నటువంటి, తనకు లభించినటువంటి ఆ ద్రవ్యములను, కానుకలను తీసుకుని భరతుణ్ణి కలవడానికి భరతుని దగ్గరికి వెళుతూ ఉన్నాడు. మరి అలా వెళ్ళినటువంటి గుహునితోటి భరతుడు ఏమని మాట్లాడాడు, ఆ తర్వాత జరిగినటువంటి విశేషములేమిటి అనే విషయాన్ని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము.
తతో నివిష్టాం ధ్వజినీం గంగామన్వాశ్రితాం నదీం నిషాదరాజో దృష్ట్వైవ జ్ఞాతీన్ సంత్వరితో బ్రవీత్ మహతీయమితః సేనా సాగరాభా ప్రదృశ్యతే నాస్యాంతమధిగచ్ఛామి మనసాపి విచింతయన్ యథా ఖలు దుర్బుద్ధిః భరతస్వయమాగతః స ఏష హి మహాకాయః కోవిదారధ్వజో రథే బంధయిష్యతి వాదాశాన్ అథవాస్మాన్ వధిష్యతి అథ దాశరథిం రామం పిత్రా రాజ్యాద్వివాసితం సంపన్నాం శ్రియమన్విచ్ఛన్ తస్య రాజ్ఞః సుదుర్లభాం భరతః కైకయీ పుత్రః హంతుం సమధిగచ్చతి భర్తా చైవ సఖా చైవ రామో దాశరథిర్మమ తస్యార్థకామాః సన్నద్ధా గంగానూపే ప్రతిష్ఠత తిష్టन्तు సర్వే దాశాశ్చ గంగామన్వాశ్రితా నదీం బలయుక్తా నదీ రక్షా మాంసమూలఫలాశనాః నావాం శతానాం పంచానాం కైవర్తానాం శతం శతం సన్నద్ధానాం తథాయూనాం తిష్టన్త్విత్యభ్యచోదయత్ యదా తుష్టస్తు భరతః రామస్యేహ భవిష్యతి సేయం స్వస్తిమతి సేనా గంగామద్యతరిష్యతి ఇత్యుక్తోపాయనం గృహ్య మత్స్యమాంసమధూని చ అభిచక్రామ భరతం నిషాదాధిపతిర్గుహః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే చతురశీతితమే సర్గే దశ శ్లోకాః. ఇక మనం ఫలశ్రుతిని ప్రారంభించి ధన్వంతరి ధ్యానాల్ని అలాగే నవగ్రహ ప్రార్థన ఇత్యాదులను సమిష్టిగా పలుకుతూ ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం. అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం
बलं तेजो धियं श्रियं स्वभक्तेभ्यो न गृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामयविनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरि प्रचोदयात्। अधनवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्गिः दीर्घायुः सैम्हिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेषु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अध क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यः सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। नमो वेङ्कटेशाय ॐ नमो वेङ्कटेशाय ॐ नमो वेङ्कटेशाय ॐ नमो वेङ्कटेशाय। Oh